రాజుగారు లాగించమంటారా లాగేమంటారా? ఎవర్రా ఇది? గిన్నె కోళ్ళ ఉంది, సన్నగా లేకపోయినా సన్నీలియల్లా ఉంది. లేక లేక ఇది కౌంటర్ నేసిన చిలకరాజు గారు, అంత ఈజీగా పడదు. నిజమేరా ఏక నిరంజనం, పాపం టెక్నిక్తో కాదు టెక్నాలజీతో కొట్టాలా. రాజుగారు చిలకలో కలకలో రేగింది. రే పులి వేట ఈ పులిరాజు ఆట టార్గెట్ తప్పవురా. అయినా కళ్యాణ్ బాబు ఏమన్నారా, అమ్మాయి అన్నాక పడుద్ది పడాలి పడి తీరుద్ది అన్నాడు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు స్మార్ట్ పర్సనాలిటీస్ పడతారు, కొంతమంది స్మార్ట్ ఫోన్లు పడతారు, అంతే తేడా. మిగతాదంతా గబ్బర్ జబ్బరే. నోకియా కనెక్టింగ్ ద పీపుల్. అల్లుడే జాగ్రత్త 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 అని చెప్తున్నా. కుమారా పులిరాజా, మీ దండం సరే గాని మాకు మా మనవరం గారు పెట్టే దండం మీదే ఆశ. వారి కళ్యాణం గురించి మీరు కించింతైనను యోచించడం లేదు. ఏమిటి నాన్నగారు, నడువు నొప్పి ఇంకా తగ్గలేదా? లేదు నాయన, ఎంతటి కత్తైనా వాడగా వాడగా అరిగిపోతుంది. ఇది అంతే. నా జీవిత కాలంలో పగలు రాత్రి నడుముతోనే ఎక్కువ పనిచేయడం వల్ల ఎముకల్లో గుజ్జు ఎండిపోయింది. మా మనవరం గారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? సరైన వయసులో పెళ్లి చెయ్యకపోతే పిల్లలు వీధిన పడి నాశనం అవుతారు. డబ్బున్నవాడు కోరికల్ని కొనుక్కొని తీర్చుకుంటాడు, లేనివాడే అత్యాచారాలు చేస్తారు. సరిగ్గా చెప్పారు. ఇలాంటి తిరుగుళ్ళకే కదా మన చరాస్తి అంతా అంతరించిపోయింది. అందుకనేగా మన పులిరాజా వారికి పిల్లనిచ్చేవారు దొరకడం కూడా కష్టమైపోయింది. అదే నా బెంగ. పేరింటి పిల్లైనా పర్వాలేదు, నా మనవడికి గుణవంతురాలు దొరికితే చాలు. ఏ ముహూర్తానికి కళ్యాణం జరిపించినా వాళ్ళ మొదటి రాత్రి ముహూర్తం మాత్రం గట్టిగా పెట్టించు. పండంటి వంశాంకురం కావాలిరా. ఇక మేము ఫోటోలోకి వెళ్ళిచున్నాం, వెళ్ళిరండి. అర్థమైంది నాన్నగారు, మీరేం వర్రీ కాకండి. మన వంశం ఉన్నంత వరకే మీకు మన పెద్దలకి స్వర్గప్రాప్తి అని నాకు తెలుసు. ఓ సులక్షణవతిని చూసే ఉంచాను, మీరు రిలాక్స్ అవ్వండి. రాజావారు మా చేతికి దొరకడమే ఆలస్యం.
ఏమైంది డాక్టర్ గారు? చేతులు కాళ్ళు చచ్చిపడ్డాయి. కోలుకోవడానికి ఇంకో 10 రోజులు టైం పడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. టేక్ కేర్. అలాగే. బాబు గారికి 10 రోజుల్లో పెళ్లి. వెళ్ళా మరి అమ్మాయి? అమ్మాయిని చూసే ఉంచా. తల్లిదండ్రులది బామ్మ ఒక్కతే. అబ్బాయి గారికి మెలకు వచ్చిన తర్వాత పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పండి. చేసుకోవాలని కూడా చెప్పండి. ఒళ్ళు మొత్తం రుద్ది ఓవరాలింగ్ చేసినట్టున్నారు కదండి. ఫిగర్లు తీసుకున్నారా అంటే ఫ్లాష్ బ్యాక్లు తీసుకొస్తావా? వాళ్ళు పాత కక్షలు మనసులో పెట్టుకుని కుమ్మిన చోట కుమ్మకుండా వెరైటీగా కుమ్మారు మామ. అబ్బా మెల్లిగా నా మాట విని నువ్వు ఇమీడియట్ గా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ చక్కని కొడుకుని కానీ పెద్ద పుల్లరాజు చేతిలో ఆయన ఎట్టేవనుకో, అతిగాడు మనమని చూసి పొంగిపోతూ ఈ సంగతే పట్టించుకోడు. అంతేనా మామ? పులిరాజుకో హటావ్ గావుకో బచావ్ అంటూ వాళ్ళ నాన్న గంటేయగానే పెళ్ళాం ఇంట్లో సెటిల్ అయ్యాడు. ఈ కొడుకు కావాలనే పని మీదున్న పులిరాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఈ ఏడంకేసిన ఆడంగి ఎవరబ్బా? అమ్మడి అమ్మ, ఒకటంకేసిన వడలకంకిలా ఉంది. కోత కోసి కుప్పలు వచ్చేయాలి, లేకపోతే గురుగారు గోపాలరావు గారు ఫీల్ అయిపోతారు. ఏంటి రాజు గారు గట్ల మీద పడ్డారు? ఏంటో డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబల్ మీనింగ్ ఏముంది? నాదంతా సింగిల్ మీనింగే. అది నువ్వు అనుకున్న ఫీలింగే. ఏంటో ఈ పచ్చని పొలాల్లో కూడా మీ చూపులు ఎచ్చగా గుచ్చుకుంటున్నాయి కదా. అయితే పద పైకెళ్ళి అచ్చికి బుచ్చిలాడుకుందాం. అచ్చుకు బుచ్చుకులు అంటారు, పైకెళ్ళి ఆస్టాచమ్మ అంటారు. అసలే లౌక్యం తెలియదని పనంటే ఎక్కడ చెప్పండి? చిన్న లోక కళ్యాణం. లోక కళ్యాణం ఏదైనా సరే చేత నాకేమిస్తారు? సరే, ఆడపిల్ల పుడితే నీకు, మగపిల్లడు పుడితే నాకు. అబ్బా ఆశ, ఎంత లౌక్యం తెలియదానైనా ఆ మాత్రం లాజిక్లు మాకు తెలుసు. ఎవరు పుట్టినా నాకే. అయితే ఓకే. దీని సెగదరగా మెకానిక్ పిల్లాన్ని ముక్కులోకి దింపాడు. చూస్తుంటే ఇంకా నెక్స్ట్ సీన్ లో కొడుకే. హలో, బండి డెలివరీ అయిందిరా. విత్తిగేరా ఇంతగేరే అంటే వాడు నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు. నా కొడుకు నీకు కలగొస్తాడా? ఆ కాసేపు కక్కుర్తి పడకుండా టైం ఫాలో అయ్యుంటే హ్యాపీగా డస్టర్లో తిరిగేవాడువే. ఇప్పుడు చూడు, డస్ట్లో పడి ఉన్నావు. ఇలా మట్టిలో పొర్లితే మగపిల్లాడు పొట్టడు. మనసు పెట్టి ఆలోచిస్తే పొడతాడు. ఎంత ఆలోచించినా ఖచ్చితంగా మగపిల్లడు పుట్టడం కష్టం మామ. అలా అని మానుకుంటావా చెప్పు? ఇదిగో నీ కోసం కాకపోయినా నీ పిల్లల కోసమైనా తప్పదు. ఇదిగా ఒక్క సంవత్సరమే గడువు. ఏదో ఒక లపలప ఆలోచించాలుడు. మావా, ఎవరైనా మగపిల్లోని కనిస్తారేమో కనుక్కో మావా. చెప్పు తగ్గితే ఎవరో ఒప్పుకోరు. అందుకే 4 చోట్ల నానా రకాల ప్రయత్నాలు చేస్తూ పోవాలా. ఎక్కడో చోట ఫలిస్తుంది. అసలే టైం తక్కువ, టార్గెట్ ఎక్కువ. స్పీడప్ చేయల్లుడు. ఒకసారి చూడు, ఇక్కడ కాదు అక్కడ. అయ్య బాబాయ్, అది మావిడ మంచి క్లోజ్అప్ మామా. ఏదైనా తేడా వస్తే నా పని కోల్గేట్ పేస్ట్ అయిపోద్ది. డీల్ చేయల్లుడు, డీల్ చేయి. అయితే ట్రై చేయమంటావా? తండ్రి కమ్మంటున్నాను.
మంచినీళ్ళు. టీ టీ. కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏ రాత్రి నిద్ర సరిపోలేదా? రాత్రి దోమ గట్టిగా కుట్టిందమ్మా, అప్పటి నుంచి సరిగ్గా నిద్రపట్టలేదు. లేట్ అయితే ఇవాళ రావనుకున్నానులే. అయ్యగారిని చూడకుండా ఉండలేకపోయానమ్మా. నా లో బాడీలు కనిపించట్లేదు, నువ్వేమైనా తీసావా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట! చూడమ్మా, ఏదైనా మనసులో ఉంటే సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా. ఇలా దొంగతనం అంటగట్టడం అసలేం బాలేదమ్మా. ఏంటయ్య గారు, మీరైనా చెప్పండి, నేను ఎప్పుడైనా వేసుకున్నానా? కొంపు ముంచొకతే నాకెలా తెలుస్తుంది? ఏంటల్లుడు, ఇంట్లో సామాన్లన్నీ వీధిలో పడ్డాయంట. జంపింగ్ జపాంగ్ గిలిగిరియో అని జరిగిందేంటి? అవును మామ, రాత్రి ఎంకి మ్యాటర్ కంపైంది. కొంచెం కూల్గా ఆలోచించు. ఒక్క సంవత్సరమే గడువు. ఏంటల్లుడు, పంపదీసి మీ నాన్నగారిని కనిపించాడు ఏంటి? మ్యాటర్ సీరియస్గా తీసుకోకపోతే ఫ్యూచర్ కామెడీ ఎలా ఉంది? ఇలా గుడ్డి గుర్రం చేలో పడ్డట్టు కాకుండా ఏదైనా లపలప ఆలోచించాలి. కూటి కొరకు కోటి విద్యలు, కొడుకు కొరకు శతకోటి విద్యలు అంటావు, అంతేనా? అవును మామ, నేనిప్పుడు మురారిలో మహేష్ బాబు లాగా గట్టిగా సంకల్పించుకుంటున్నా. ఏంటి సంకల్పించుకుంటా? ఓ సంతాన దేవతలారా, ఇక పాపాలు చేయకుండా నా పాపలను కాపాడుకోవడానికి ఓ బాబును పొందే ఉపాయాన్ని ఇవ్వండి. మంగమ్మక్క ఏంటే? రోజు పులి బయలుదేరింది. ఏంటే? మంగమ్మక్క వాళ్ళు మంగమ్మ దీని తస్సరావుల పొద్దు, ఇది చిల్లర పొట్టు చిట్టమ్మకెక్కువ, వసే రాములమ్మకి తక్కువ. కామసూత్ర యాడ్లో కొత్త మోడల్లా ఏముంది మావా? ఇదిగో అరే వాళ్ళని కొడుతున్నారు. ఈ ఆసామి పోలీసు వెంకటస్వామి, ఇంట్లో అనుమానపు మొగుడు, డ్యూటీలో ఘరానా మొగుడు. కన్ను లేకుండానే బుల్లెట్ పేలుస్తా. తాగుబోతుని కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే సార్. ఇదేంటల్లుడు, చీపుళ్ళు పట్టుకుని వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మీటింగ్కి వెళ్తున్నారు అనుకున్నాను, కానీ ఇలా కుళ్ళు పొడిచారేంటి? చూడు, నువ్వు తప్పులు చేసినప్పుడు ఎవడు నేను టచ్ చేయలేదు. అసలు టచ్ చేసే మగాడు పుట్టలేదు, ఆడది పుట్టలేదు. బాధపడుకుని నేనుండొద్దు. ఎంత పని అయిపోయింది? నువ్వు లావణ్య మొగుడు వంటగా. ఇందా ఈ మంచినీళ్ళు తాగు. తాగు నాన్న, నువ్వు తాగు. ఏంటల్లుడు దిగలేదా? అదేంటి మంచినీళ్ళు ఇమ్మంటే మందిచ్చావు? ఆ? అంటే నీ చేతులతో నీళ్ళు తాగుతుంటే మత్తొస్తేను. ఇంత సీన్ జరిగినా నీకింకా నా క్యారెక్టర్ అర్థం కాల. ఏమైంది మంగమ్మ? ఈడెవడు? తప్పు జరిగిపోయింది సామే. తప్పు జరిగిపోయిందా?
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. అబ్బా మధ్యలో ఈ దొబ్బుడేంటి మావా? శాంతం శాంతం. శాంతమా బాగుంటుందా? ఇంకేం శాంతం స్వామి, అమాంతం అందరు కలిసి అప్పడం చేసేస్తాం. శివుడాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు నాయన. వీళ్ళు సీపులతో కొట్టారు. అంతా భగవతేచ్ఛ. ఎక్కడో పాపం, మరెక్కడో శిక్ష. స్వామి ఈ డైలాగ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు క్లైమాక్స్ లో ఉపయోగపడుతుంది. స్వామి అసలే మా వాడి పరిస్థితి పోలవరం ప్రాజెక్ట్ లో ఉంది. మీ సూక్తులతోటి అని సూదులతో కూర్చుకోండి. నమస్కారం, మీరు వెళ్ళొచ్చు. సంకల్ప సిద్ధిరస్తు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక. ఈ పాట పాడుతున్నాడంటే అబ్బా, బాగా కొట్టేశాడు. అడిగే పెద్దలు లేరు. ఉన్న పెద్దలు ఇలాంటోళ్ళైతే ఇలా కాక ఇంకెలా తంటారు? మీ ఊరు అనుకున్నారా వెదవేషాలేయడానికి? అసలు కమలం ఉండాల్సింది, కాళ్ళు చేతులు నరికేసేది. కమలక్క ఫిగర్ బాగుంటుందా? చేతులు పని మనిషి చెయ్యి పట్టుకున్నాడని చెయ్యినే నరికేసింది. సెప్టికై చచ్చాడు. చెయ్యి నరికితేనే మనిషి చచ్చిపోయాడా? నరికింది తుప్పు పట్టిన కత్తితో. అందుకే అక్క జైలుకెళ్ళింది, నువ్వు బతికిపోయావు. ఎవరు చెయ్యి పట్టుకోలేదమ్మా. మీరేం వెనుకేసుకురాకండి. దేవుడి సత్యం పూజారికి తెలీదా? అయినా ముసలాడివి, ఇన్ని వెనుకేసుకొని తిరగడానికి మీకు సిగ్గులేదు? విన్నావు కదా అల్లుడు, డైరెక్ట్ వార్నింగ్. నా మాటిని 2 days రెస్ట్ తీసుకో. నీ మాట పోయినా 2 days రెస్ట్ తీసుకోవాలి మావా. గుర్తేటల్లుడు, కొత్తగా పార్టీ గారు పెడుతున్నావు ఏంటి? లేదు మావా, ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్, కొడుకు పుట్టాలని. కొడుకు పుట్టాలనా? కొంచెం అర్థమయ్యేలా చెప్పాలుడు. అదేం లేదు మావా, ఆడపిల్లలు కలిగినోడిని ఈ గుర్తు గుమ్మం మీద వేసుకుంటే త్వరలో మగపిల్లోడు పుడతాడని తాళపత్ర గ్రంథాల్లో చదివా. రాష్ట్ర విభజన మీద ఒట్టు. ఈ లప్పలేటల్లుడు జీవితాన్ని మార్చేసే ఐడియా. ఈ దెబ్బతో ఊర్లో ఎవరెవరికి మగపిల్లోడు కావాలో తెలుస్తుంది. వారి మీద నిఘా వేసి నీటిగా డీల్ చేస్తే సులువుగా పనైపోతుంది. అబ్బో, నీకోసం ఆడవాళ్ళందరూ చేతులు చాపి చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? మొగలితో కొమ్మించేయగలరు. తెలుసు, అందుకనే దంపతులిద్దరికి నా ప్రాబ్లం చెప్పుకొని కాళ్ళ మీద పడి కన్విన్స్ చేసుకుంటా. వాళ్ళు ఒప్పుకుంటే టెస్ట్ బాబు పుడతాడు మామా. ఎవరికైతే ఇంట్రెస్ట్, ఎవరైతే బెస్టో సెలెక్టెడ్ గా వెళ్ళి కరెక్ట్ అవ్వాలి మామా. ఆల్రెడీ కొంచెం క్లారిటీ వచ్చేసినట్టుంది. అయితే పులిరాజు పనిలో పడ్డట్టే. ఈ లపలప బాగానే ఉంది అల్లుడు, కానీ వాళ్ళకి మగ పిల్లాన్ని ఎలా పుట్టిస్తావు అని. ఇన్నాళ్ళు కష్టపడి తెలుసుకున్న దేవరహస్యం అదే. ఏంటది? నో జెన్స్, ముసలి జెన్స్ కి అస్సలు చెప్పకూడదు. లప్ 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 లప్. అయిందా? ఏంటా తొందర? కంపు నోరేసుకొని కేకలేస్తున్నావు. అబ్బా, మందు కొడితే ఎంత అందంగా ఉన్నావే నువ్వు. అంటే మందు కొట్టమంటావా? ఏహే, మందు కొడితే నువ్వు అందంగా కనపడుతున్నావు అంటున్నా. అంటే మందు కొట్టకపోతే బాగోలేనా? అది చూసి కంట్రోల్ చేసుకోలేకే మందు కొడుతున్నా. నీది మామూలు అందమా ఏంది? ఎక్కడికక్కడే అందమే. ఉంపు సొంపుల ముందు సమంత తమన్నా కూడా వీకేనే. బడాయి మాత్రం ఎక్కువే. బడాయి లడాయి కాదే, నేను చెప్పేది నిజం. వాళ్ళదంతా మేకప్ లోనో లైట్ లోనో. మరి నువ్వు లైట్ వేస్తే ఒక రేంజ్, లైట్ తీసేస్తే 5 రేంజ్. అందుకనేనా శోభనం రోజు ఫుల్గా తాగి నేల ఖర్చు? 24 గంటలు తాగుడే తాగుడు, కిక్కులోనే మొక్కుబడుగా.
ఒళ్ళెప్పులు తప్ప ఒరిగిందేమీ లేదు. ఏవయ్యా, నా కడుపు పండాలని ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఉన్నాను. నువ్వు ఇట్ట తాగి పడిపోతే ఏ దేవుడిస్తాడు చెప్పు? తాగుబోతు సచ్చినోడా. సమంత తమన్నా కూడా మీకేనా? సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.